హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ లక్ష్మీవారం శుభాకాంక్షలండి. ఎందుకు లక్ష్మీవారం అన్నానంటే, మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారం అని పిలుస్తాము. మార్గశిర మాసం లక్ష్మీవారం ప్రాముఖ్యత గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. దానికంటూ ఒక కథ ఉంది. మీకు కావాలి అంటే ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పక చూడండి. ఇంకా నేను కూడా మార్గశిర మాస లక్ష్మీవారం పూజ చేసుకుందామనేసి ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత పూజ స్టార్ట్ చేశానండి. పటాలు కూడా క్లీన్ చేసుకున్నాను. మామూలుగా అయితే నేను పటాలని శనివారము, గురువారము, సోమవారం ఈ రోజులలోనే క్లీన్ చేస్తానండి. మ్యాక్సిమం శనివారం మాత్రమే క్లీన్ చేస్తూ ఉంటాను ఇప్పుడు. కానీ లాస్ట్ సాటర్డే నాకు కుదరలేదండి. నాకు కొంచెం పని ఉండి ఊరు వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి లాస్ట్ వీక్ పటాలను క్లీన్ చేయలేదు. ఇంకెట్లా ఈరోజు లక్ష్మీవార పూజ చేసుకుంటున్నాను కదా, ఎందుకు శనివారం చేసుకోవాలి, ఈరోజు క్లీన్ చేసుకుందాం అనేసిగా ఈరోజు క్లీన్ చేసుకున్నాను. తర్వాత పసుపు కుంకుమలతో గౌరమ్మని అలంకరించుకున్నానండి. నాకు మా ఇంట్లో గౌరమ్మ ఉంది, చిన్న రోలు ఉంది. కాబట్టి నాకు టైం కుదిరినప్పుడల్లా నేను ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఇంకా కిచెన్లోనే గ్యాస్ కట్టు దగ్గరనే నాకు రైట్ సైడ్న కొంచెం స్పేస్ ఉంటుందండి, మూలకి ఆగ్నేయ మూలలాగా. ఆ మూలకే జస్ట్ చిన్నగా పసుపుతో అలంకరించి చిన్న ముగ్గు నాకు వచ్చినట్టుగా. కానీ నాకు ఇక్కడ చేయి తిరగలేదండి. నాకు చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో ముగ్గు పట్టుకొని తిప్పుతూ ఉన్నాను. కాబట్టి చెయ్యి అనేది నాకు ముగ్గు వేయడానికి సరిగా రాలేదు. చిన్నగా ముగ్గు వేసుకొని తర్వాత నేను అలంకరించుకున్న గౌరీదేవిని, అంటే గౌరమ్మ అని అంటాం కదా అండి, రోల్ని ముగ్గు మీద గౌరమ్మని పెట్టి అలంకరించుకున్నాను. తర్వాత గడపను పూజించుకున్నానండి. నాకు టైం కుదిరినప్పుడల్లా నేను గడపని పూజించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి. గడపకి పసుపు కుంకుమలతో అదేవిధంగా చిన్న ముగ్గు కర్ర వేసి అలంకరించుకుంటాను. తర్వాత ఇంటి ముంగిట, అంటే వాకిలికి ఎదురుగా చిన్నగా, మామూలుగా మాకు